చూసేవాడికి ఒక మూవీ నచ్చాలంటే ఏం కావాలి? ఆప్షన్ ఏ విఎఫ్ఎక్స్, ఆప్షన్ బి సాంగ్స్, ఆప్షన్ సి కాస్టింగ్ లేదా ఆప్షన్ డి ఫైట్స్. అండ్ ది ఆన్సర్ ఈస్ ఇవేవి కాదు, ఆప్షన్ ఈ రైటింగ్. ఏంటి బ్రో ఆప్షన్లో ఒకటి ఇచ్చి ఒకటి చెప్పామంటారా? ఏ లేదు, చమత్కారం ప్రదర్శించాలి. ఇంకా రైటింగ్ ఎందుకనంటే పైన చెప్పిన 4 ఆప్షన్స్ ఒక సినిమాలో రావాలంటే అది రాస్తేనే కదా సాధ్యం. అదే నా పాయింట్. సో ఒక సినిమాకి మెయిన్ కాంపోనెంట్ అయిన రైటింగ్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలా రాస్తారు. ఇప్పుడు ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందాం అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రీన్ రైటింగ్ టెక్నిక్స్ అనమాట. ఇందులో అసలు స్టోరీని ఎన్ని విధాలుగా ముందుకు నడపచ్చు, ఒక ప్లాట్ని డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేసి ఎలా క్రియేట్ చేయొచ్చు, ఇలా రైటింగ్కి సంబంధించిన అన్నీ ఏ తేడా లేకుండా మాట్లాడేసుకుందాం. రెడీ అయిపోయింది. అప్పుడే ఇంట్రో చూడరా మరి. హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. మెగ్గాఫిన్ ఈ రైటింగ్ టెక్నిక్ని ఆర్ ఎఫెక్ట్ని చాలా మూవీస్లో వాడతారు, ఏదైనా మెయిన్ ప్లాట్కి హెల్ప్ అయ్యేలైనా లేదా మెయిన్ ప్లాట్ని ఓపెన్ చేయడానికైనా. ఒరే బాబు ఆ మెగ్గాఫిన్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పరా బాబు అంటారా? అయితే అవునండి, ఒక స్టోరీలో హీరోని తన జర్నీ స్టార్ట్ చేయడానికి కారణమయ్యే ఒక ఆబ్జెక్ట్ లేదా సబ్జెక్ట్ అనమాట. అర్థం కాలేదా? వెయిట్, ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. కల్కి ఇందులో మెయిన్ ప్లాట్ ఒకటి ప్రాజెక్ట్ కే మీద బేస్ అయ్యి ఉంటుంది. అండ్ ఇందులో భైరవ ప్లేస్ ఎక్కడ ఉండదు, బట్ కాంప్లెక్స్ అనే ఒక ప్లేస్ భైరవకి చిన్నప్పటి నుంచి ఒక ఫ్యాంటసీ ఆర్ గోల్ అనమాట. అక్కడికి ఎలా అయినా వెళ్ళాలనే ఈ గోలే భైరవకి కాంప్లెక్స్లో జరిగే ప్రాజెక్ట్ కేకి ఒక సపరేట్ ప్లాట్ క్రియేట్ చేస్తుంది. అండ్ అది సినిమా ముందుకు వెళ్ళగా సుప్రీం స్కిన్తో కాన్ఫ్లిక్ట్ అయ్యి ఒక పెద్ద స్టోరీ సినిమా ఎండ్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మెగ్గాఫిన్ ఏంటో చెప్పండి? కాంప్లెక్సే ఇక్కడ మెగ్గాఫిన్. కాంప్లెక్స్ ఒకవేళ లేకపోతే భైరవ అందరిలో నార్మల్గా తిండి కోసం బౌంటీ హ్యాండిల్ చేసుకుంటూ తింటూ ఉండిపోయాడు. అండ్ మెయిన్ ప్లాట్ కూడా క్రియేట్ అయ్యేది కాదు. ఇంత ఇంపార్టెన్స్ ఉండదు ఒక మెగ్గాఫిన్కి స్టోరీలో. బట్ స్టోరీ ప్రొసీడ్ అయ్యే కొద్దీ ఈ మెగ్గాఫిన్ వల్ల క్రియేట్ అయ్యే ప్లాట్ బలపడుతుంది, కానీ ఆ మెగ్గాఫిన్ యొక్క వాల్యూ స్టోరీలో తగ్గిపోతూ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దీనికి ఎగ్జాంపుల్ సాహోలో బ్లాక్ బాక్స్. సినిమా వెళ్ళే కొద్దీ బ్లాక్ బాక్స్ వల్ల స్టార్ట్ అయిన స్టోరీ స్ట్రాంగ్ అవుతుంది, కానీ బ్లాక్ బాక్స్ వాల్యూ పడిపోద్ది. అంటే ఎవరో దేకరనమాట దాన్ని పెద్దగా. మెగ్గాఫిన్ని చాలా మూవీస్లో యూజ్ చేశారని చెప్పాగా, ఈ రోజ్మెన్ ఎఫెక్ట్ మాత్రం చాలా తక్కువ మూవీస్లో యూజ్ చేశారు. ఎందుకంటే దీన్ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. అండ్ ప్రతి జానర్లోనే దీన్ని సెట్ చేయడం థ్రిల్లర్ జానర్కి మాత్రం బాగా సూట్ అవుతుంది. ఇప్పుడు రోజ్మెన్ ఎఫెక్ట్ అంటే ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. ఫర్ ఇన్స్టెన్స్, ఏదో చెప్పానులేండి, సర్లే. కమింగ్ బ్యాక్ ఇన్ టు ది టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పోలీస్ ఉన్నారు. ఆయన ఒక కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చారు. దెన్ ఆయన ముందు టోటల్గా 3 విక్టిమ్స్ ఉన్నారు. అండ్ వాళ్ళ ముగ్గురులో ఎవడు మెయిల్నో తెలుసుకోవాలి. అండ్ హీ స్టార్ట్స్ ఇన్వెస్టిగేటింగ్. ఇప్పుడు ఆ ముగ్గురు విక్టిమ్స్ కూడా ఆ మెయిన్ క్రైమ్ సీన్కి సంబంధించి 3 డిఫరెంట్ సినారీస్ చెప్తారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి. సో ఇప్పుడు ఆ పోలీస్కి ముందు 3 పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. ఆ 3 పర్స్పెక్టివ్స్లో ఏ పర్స్పెక్టివ్ రైట్, ఏ పర్స్పెక్టివ్ రాంగో తెలుసుకొని మెయిన్ విక్టిమ్ని కనిపెట్టాలన్నమాట. ఇప్పుడు ఇందులో చాలా తిరగస్ ఉంది. 3 పర్స్పెక్టివ్స్ కరెక్ట్గానే అనిపిస్తాయి, అట్ ది సేమ్ టైం రాంగ్ అని కూడా అనిపిస్తాయి. సో వీటిని బాగా అబ్జర్వ్ చేసి ఇంటరాగేట్ చేసి ఏది రాంగ్ ఎవరికి వెళ్ళరని తెలుసుకోవాలి. దీన్నే సింపుల్గా రోజ్మెన్ ఎఫెక్ట్ అని అంటారు. అంటే కపుల్ ఆఫ్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ నుంచి హీరోకి కావాల్సిన ఒక పాయింట్ ఆఫ్ వ్యూని వెతకాలన్నమాట. చూసారుగా ఎలా ఉందో? దీన్ని ఒక 2 గంటల సినిమాలో తీయాలన్నా రాయాలన్నా పులుసు కారిపోద్ది, బట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ ఎఫెక్ట్ని వాడిన సినిమాలు ఎవరు అండ్ పోతురాజు. చూడండి, మీకు అర్థమవుతుంది ఈ ఎఫెక్ట్ని ఎలా యూజ్ చేయొచ్చని. అండ్ రోజ్మెన్ అని డైరెక్ట్గా ఒక జపనీస్ మూవీ కూడా ఉంది. ఈ మూవీ వల్లే ఈ రోజ్మెన్ ఎఫెక్ట్ డిస్కవర్ అయ్యిందనమాట. ఇప్పటి వరకు డిఫరెంట్ రైటింగ్ టెక్నిక్స్ గురించి మాట్లాడాక, ఇప్పుడు ఒక స్టోరీని రాసినప్పుడు మరింత ఇంట్రెస్టింగ్గా మార్చాలన్నా లేదా స్టోరీలో ఇంపాక్ట్ పెంచాలన్నా ఏం చేయాలో మాట్లాడుకుందాం. క్రియేటింగ్ మల్టిపుల్ సబ్ ప్లాట్స్ ఇన్ మెయిన్ కాన్ఫ్లిక్ట్. ఒక స్టోరీ రాయాలనే ఆలోచన మనకు ఒక పాయింట్ వల్లనే స్ట్రైక్ అవుతుంది. అదే మెయిన్ స్టోరీలో అనుకుని స్టోరీ రాయడం స్టార్ట్ చేస్తాం. బట్ రాస్తూ వెళ్ళే కొద్దీ స్టోరీ గ్రిప్ తగ్గుతూ వస్తున్నట్టు అనిపిస్తుంది కొన్ని సిచ్యువేషన్లో. ఏదో తేడాగా ఉందంటే ఇలా కనుక మీకు అనిపిస్తే చేయాల్సిన మెయిన్ థింగ్ క్రియేటింగ్ సబ్ ప్లాట్స్. అంటే మనం దేని అయితే మెయిన్ స్టోరీ అనుకున్నామో దానికి కనెక్ట్ అయ్యేలా, దానికి మరింత మీనింగ్ అండ్ రీజనింగ్ ఇచ్చేలా సబ్ ప్లాట్స్ క్రియేట్ చేసుకుంటే లాస్ట్ వరకు స్టోరీ గ్రిప్పింగ్గా ఉంటుంది. బికాస్ ఈ ప్లాట్స్ అన్ని మధ్య అయ్యేది క్లైమాక్స్లో కాబట్టి ఆ క్లైమాక్స్ వరకు ప్లాట్స్లో సిచ్యువేషన్స్ జరుగుతూనే ఉంటాయి. దీనివల్ల స్టోరీ లాస్ట్ వరకు ఆగకుండా పరిగెడుతూనే ఉంటుంది. ఫాలోయింగ్ ది ఓజీ 3 యాక్ట్ స్ట్రక్చర్. మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న టెక్నిక్స్, మెథడ్స్ ఇవన్నీ కూడా ఎక్కడ, ఎలా, ఎప్పుడు, ఎలా స్టోరీలో ఇన్వాల్వ్ చేయాలో అనే క్వశ్చన్కి బేసిక్ లెవెల్లో నీకు ఆన్సర్ ఇచ్చేది అండ్ ఈజీగా ఏ కన్ఫ్యూజన్ లేకుండా స్టోరీ రాయడానికి మంచిగా హెల్ప్ అయ్యేది ఈ 3 యాక్ట్ స్ట్రక్చర్ అనమాట. సో దీనిలో మొత్తం 3 స్టేజెస్ ఉంటాయి. అది పేరులోనే ఉంది కదరా సొంట అంటారా? ఉందిలేండి, ఏదో చెప్పాలిగా ఆవిడ చెప్పాను. ఈ 3 స్టేజెస్ ఏంటంటే సెటప్, కాన్ఫ్రంటేషన్ అండ్ రిజల్యూషన్. మళ్ళీ 3 స్టేజెస్ ఇంకో 10 స్టేజెస్ కింద డివైడ్ అవుతాయి. అది సేవ్ ది క్యాట్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్లో బాగా డెప్త్గా ఉంటుంది. ఆ సేవ్ ది క్యాట్ గురించి కూడా కావాలి అంటే కింద కామెంట్ చేయండి. ఓపెన్ ఎక్స్ప్లెనేషన్తో ఇంకో వీడియో దింపుతా. ఇప్పుడు సెటప్ గురించి మాట్లాడుకుంటే, నువ్వు ఏదైతే కాన్ఫ్లిక్ట్ని ఒక మెయిన్ ప్లాట్ ద్వారా ఓపెన్ చేయాలని అనుకుంటున్నావో ఆ కాన్ఫ్లిక్ట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి నీకు ఒక వరల్డ్ కావాలి, సిచ్యువేషన్స్ కావాలి, క్యారెక్టర్స్ కావాలి. ఇవన్నింటినీ చూపించే పార్టే సెటప్ అనమాట. తర్వాత వచ్చేది కాన్ఫ్రంటేషన్. ఆ కాన్ఫ్లిక్ట్ ఓపెన్ అయ్యే పార్ట్, క్యారెక్టర్స్ అన్నిటి మధ్య ఒక ప్లాట్ ఓపెన్ అయ్యే పార్ట్ అనమాట. అండ్ ఫైనలీ రిజల్యూషన్. ఈ పార్ట్లో ఓపెన్ చేసిన ప్లాట్ క్లోజ్ అవుతుంది, మొదలుపెట్టిన కాన్ఫ్లిక్ట్ ఎండ్ అవుతుంది. ఇది బేసికల్లీ క్లైమాక్స్లో అనుకోండి. ఇది స్క్రిప్ట్ రైటింగ్ సిరీస్లో ఎపిసోడ్ 1 మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. సో మీరు కింద కామెంట్స్లో మీకు ఏం కావాలో చెప్తే ఆ టాపిక్ తీసుకొని ఇన్ డీటెయిల్గా అన్నీ మాట్లాడుకుందాం. సో దట్స్ ఇట్, దట్స్ ది వీడియో. సైనింగ్ ఆఫ్ సినీ మ్యాన్.